ఎస్పెషల్లీ ఐఎమ్ ద కామెస్ట్, ఇద్దరు చెప్పలేదు, ఐఎమ్ ద క్వైటెస్ట్ ఇన్ ద సెట్ అండి. ఎవరితో మాట్లాడాను, ఊరుగా కూర్చోబెట్టి షార్ట్ పిలిస్తే షార్ట్ తీస్తాను. రైట్ సార్. సార్ మీరు చాలా లాంగ్వేజెస్ కూడా మాట్లాడతారు. మీరు అడగలేదు కదా ఏది శరత్ గారు కామా లేదా అంటే మీరు చెప్పిన తర్వాత వాళ్ళు ఎస్ అనే చెప్తారని నేను అనుకుంటున్నాను సార్. శరత్ గారు కామా కూలా కాదా అండి? హీఈస్ అ వెరీ కూల్ డూడ్. శరత్ గారు He's one of the most charming persons I've ever seen. This is the truth. ఓకే. And this is a very young set, and he's the youngest of. యంగెస్ట్. Yeah. ఇన్ఫాక్ట్ నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. ఇంత యంగ్ సెట్లో మీరు ఉంటున్నప్పుడు అంటే మీరు కూడా I don't find any difference talking to him like with the people I talk With of our the same age. Yeah, He's very Yeah. updated. He's more than updated than us. Like it's like, be it about anything, you name it, Yeah. he has a knowledge about it. Yeah. సార్ అలా అప్గ్రేడ్ అవ్వాలి, యూనో అన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే ఎలా సార్? నాకు కొన్ని మేమ్స్ గురించి తెలియక నేను చాలాసార్లు ట్రోల్ అయ్యాను. నేను అప్డేట్ అవ్వడం బేసిక్లీ వచ్చేస్తుంది కదా. వెన్ యూఆర్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ డెఫినెట్లీ యూ లైక్ టు నో ఎవ్రీథింగ్. బట్ పీపుల్ లైక్ ప్రదీప్, డెఫినెట్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్, ఐ టు గివ్ హిమ్ ది బికాస్ బీయింగ్ ఎ డైరెక్టర్ హీ హ్యాస్ టు నో అ లాట్. ఏమవుతుంది అండ్ హీ హ్యాస్ టు నో అబౌట్ దాట్, వాట్ ఆల్ పిక్చర్స్ ఆర్ రిలీజింగ్ త్రూఅవుట్ ద కంట్రీ, మేబీ త్రూఅవుట్ ద వరల్డ్ ఆల్సో. సో రెఫరెన్సెస్, ఇది ఏం చేశారు, ఇది ఎలా చేశారు. సో హీ ఈజ్ ఆల్సో వెరీ అప్డేటెడ్. రీసెంట్లీ వాచింగ్ హిమ్, టోటలీ అప్డేటెడ్ అబౌట్ నాట్ ఓన్లీ ద డైరెక్షన్, ద పర్ఫార్మెన్సెస్, ద వే హెస్ డన్ ఇన్ దిస్ మూవీ. మీరు చూసారు కదా ట్రైలర్లో, దట్ స్టంప్ అండ్ ఆల్ దట్. ఐ హావ్ నెవర్ థాట్ ఐ హావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్. I have never went into these sort of things at all. It was more, though it's fun-loving movie, you never thought too much into the character, whereas he does it with these. So he's updated a lot of things. రైట్. నేను కూడా అప్డేట్ అయ్యాను యాక్చువల్లీ ఆఫ్టర్ యువర్ ఇంటర్వ్యూ. మీమ్స్ చూడడం, ట్రోల్స్ చూడడం. సో నా లైఫ్లో కూడా చాలా చేంజ్ తీసుకొచ్చింది ఆ ఇంటర్వ్యూ. సో యా, బట్ ఐమ్ వెరీ హ్యాపీ ఆ మూవీ కలెక్ట్ చేసినంత కలెక్షన్స్ కానీ క్రేజ్ కానీ దట్ వాజ్ వండర్ఫుల్ ఫిలిం. Thank you. సో అఫ్ కోర్స్ మీరు చూస్ చేసే విధానం చాలా చాలా బాగుండింది. చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి. ప్రదీప్ రంగనాథన్ లైక్ ఓ ఇదా కదా మనం చూస్ చేయాలి, సో ఈ కాన్ఫిడెన్స్ కదా మనకి ఉండాలి అనేది ఉంటుంది. అండ్ యూ టెల్ మీ ఫర్ యూ లైక్ ఆ రోజు కలిసిన ప్రదీప్ రంగనాథన్ అండ్ నా ఆఫ్టర్ దీస్ మెనీ లైక్ ఇన్ని చేసి బ్లాక్ బాస్టర్స్ చేసిన తర్వాత ప్రదీప్ రంగనాథన్లో ఎనీ చేంజ్ పర్సనల్గా ఏదైనా అంటే? Lifestyle has changed. ఓకే. To be truthful, for example, I used to get 400 rupees shirt in Spencer Plaza, all duplicate brands, all first copies. Now I'm able to get expensive shirts, but still I don't have the heart to buy it. So I go up to a level of 3,000, 4,000 or something, but still. So personally, I have not changed much. Though my lifestyle have changed a bit, but personally, I don't think there's much of a change. I'm still the same. రైట్, ఐ కెన్ సీ దట్. యాక్చువల్లీ ఆ చేంజ్ ఇన్ని సక్సెస్లు వచ్చిన తర్వాత కూడా మీరు సేమ్ ఉన్నారు. సో ఫస్ట్ సినిమా అప్పుడు మీట్ అయ్యి ఇప్పుడు మీట్ అవుతుంటే అది అర్థం అవుతూ ఉండింది. అండ్ మమిత, యూ టెల్ మీ లైక్ సెట్లో బ్లాస్ట్ అయిన ఒక మూమెంట్ అంటే ఏం చెప్తారు? డూడ్ సెట్స్లో ఈ ఫిలిం. Every day was fun. Each and every, like one day it's big emotional scene, the next day it's fun, the dance portions we take. So for me, even the first day itself, like sir said, Kirti Anna was like very particular that I have to do the big emotional scene. Right. Day first I'm telling, and it was very hard for me because I had no idea and I was like very nervous. You sir, we can do another scene. I asked him, but he said no, first day you do this and then see. But again, like he said, it was like after first day it was very easy for me to get into the character. So I think first day was blast for me. రైట్. తను కూడా ఏమంటారు గోల్డెన్ లెగ్, ఇప్పుడు ప్రేమలు బిగ్గెస్ట్ సక్సెస్, అండ్ దాని తర్వాత ఇప్పుడు డూడ్తో మీరు మళ్ళీ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆల్రెడీ మా సెట్లో సగం మంది ఫోన్లో స్క్రీన్ సేవర్గా మీ ఫోటోనే ఉంది.
అయ్యో యా థ్యాంక్ యూ దానివల్ల కొంతమందికి బ్రేకప్ కూడా అయ్యింది. అయ్యో అవల బట్ థ్యాంక్ యూ సో స్వీట్. సో ప్రదీప్ జీ, యూ టెల్ మీ లైక్, అంటే పిల్ల ఉంటే పెళ్ళి అవ్వట్లేదు, పెళ్ళి అంటే పిల్ల ఉండట్లేదు, ఏంటి ఇది, ఎలా ఇది? That is the story of this movie. I can't talk about it much now. రియల్ లైఫ్లో ఏంటి పరిస్థితి? వి ఆల్వేస్ వాంట్ దట్ మసాలా సార్. Yeah, real life lo I've never thought about this pelli. So correct only, no? అంటే Marriage? కరెక్ట్, Yeah. పెళ్ళి ఇస్ పర్ఫెక్ట్. Yeah. ఇది మాత్రం మీరు తెలుగులో బాగానే, ఇది ఏ లాంగ్వేజ్లో అయినా కరెక్ట్గా తెలుస్తుంది సార్. Okay, so yeah. So it doesn't. I've not got that situation in my real life. కానీ మీ ఎక్స్ప్రెషన్కి మీరు చెప్పే ఆన్సర్కి సూట్ అవ్వట్లేదని మాకు అనిపిస్తుంది. యా, అదేదో ఒక ఇది ఉంటుంది కదా సార్, గ్యాప్ అది ఏంటది, ఏదో ఒక సినిమాలో ఉంటుంది, లేదు అబద్ధం అబద్ధం అని చెప్తూ ఉంటుంది కదా, అలా ఒకసారి మనం టెస్ట్ చేయాలి, లైట్ డిటెక్టర్ టెస్ట్. షార్ప్గా లుక్ ఇవ్వండి. షార్ప్గా లుక్ సార్? ఓకే, ఇది Let's కూడా turn the మేము camera towards Mamita. Babita. What did I Tell do? us. You don't do పెళ్ళి anything. That's why పిల్ల you're asking. పిల్లోడు. Okay, first of all, I didn't understand the question. I'm so When you sorry. have a boyfriend, marriage doesn't happen. When you want to marry, there is no boyfriend. యా, Ah, బట్ ఇన్ Do you రియల్ have లైఫ్ any situations వాట్ like ఈస్ that? యువర్ no, స్టేటస్? I don't have any situations like that. When you like a person, they don't like you. When they like you, you don't like them. That's life. దట్స్ లైఫ్. సార్ మీ నన్ను అడుగుతుంది. యా, బ్రేక్ మీకు పెళ్ళి పిల్ల అలా కాకుండా డెఫినెట్లీ దట్ యూనో బ్రేకప్స్ అనేది కామన్ కదా సార్. ఇప్పుడు లవ్ గురించి ప్రదీప్ గారు చెప్తారు, మీ లైఫ్లో ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి అనేది. Many. నేను శరత్ గారిని అడిగితే ఇంటికి వెళ్ళగానే రాధిక గారు ఉంటారు కాబట్టి, సో ఈ క్వశ్చన్ నేను బ్యాక్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. అలాంటి ఏం ప్రాబ్లం లేదు సార్. సార్ మీరు కీప్స్ ఆన్ కమింగ్ కదా. మీరు హస్బెండ్స్ని ఇప్పుడు నిజంగా మీరు రేపటి నుంచి మీ ఫోటో ఉంటుంది సార్ హస్బెండ్స్ గ్రూప్స్లో. ప్రాబ్లం లేదు, రాధిక గారికి తెలుసు శరత్ ఎలాగ ఉంటానని తెలుసు. బికాస్ షీ వాజ్ మై గుడ్ ఫ్రెండ్ ఫర్ 9 years కదా. కరెక్ట్. యా, దాని తర్వాతనే ఐ గాట్ మ్యారీడ్. సో షీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, సో నో ప్రాబ్లం. బికాస్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఎటర్నల్ అండి, అది వస్తూనే ఉంటుంది. ఐ కాంట్ హెల్ప్. Dream marriage life. I want this. యూ వాంట్. ఓకే, After marriage, I don't want to get into any other ఇది అండర్లైన్ చేయాల్సిన పాయింట్స్. under, yeah. Sad మీరు marriage life. ఇప్పుడు I don't want this. That situation he doesn't want. Yeah. ఇమీడియట్లీ చేంజ్. ఓకే, పెళ్ళి తర్వాత కూడా అలాంటివి కుదరదండి, పెళ్ళికి ముందు ఏదైనా పర్వాలేదు. సో స్పేస్ సరిపోవట్లేదా సినిమాల మీద సినిమాలు చేయడం వల్ల, అంతేనా? అందుకనే లైఫ్లో ఇంకా పెళ్ళి పిల్ల లాంటిది ఏమీ జరగట్లేదు Haven't బికాజ్ thought యువర్ about బిజీ. it now. Yeah. ఓ ఓకే, ఆ గుడ్ న్యూస్ కూడా ఆయన నెక్స్ట్ దివాళీకి ఇవ్వబోతున్నారు అయి ఉండొచ్చు, హోప్ఫుల్లీ. Whenever I decide, I'll tell you. డన్. అండ్ ఏంటిది, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ట్విట్టర్ ఎక్స్ ఓపెన్ చేసినా, ఏది ఓపెన్ చేసినా ఫస్ట్ మీ రీల్సే, దాని కింద కూడా మీదే, బ్యాక్ టు బ్యాక్ రీల్స్ వస్తూనే ఉన్నాయి మీవి అనమాట. ఎస్పెషల్లీ దట్ దేవదాస్ వాళ్ళ డైలాగ్ అండ్ ద సాంగ్. యా, ఇప్పుడు అది ఫీమేల్ వర్షన్ నేను విందాం అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ దాంట్లో ఫీమేల్ లైన్స్ కూడా ఉన్నాయి, బట్ మమ్మీతా एक गाना हो जाए, थोड़ा सा 2 लाइन, just 2 lines, sing song for him, for them, Oh, I've not heard you sing. For the people. for the people. సార్ ప్రేమాలు ప్రమోషన్స్లో ఆవిడ పాడారు సార్, డూడ్లో కూడా పాడాల్సిందే. Paadu Babita. Yeah, I was there. Yeah, Which song? I don't remember. See, Paadu Babita. Paadu. see, I'm Paadu, very bad Mamita, at singing. 1 line. மூச்சவன் பேர் சொல்லும் அழகவன் எனக்குள்ள கலக்குற ஆக்சிஜன் அளவவன் யாரவ ஊர் சொல்லும் ஸ்டாரவ அவதா என்னவனா. Okay. I didn't expect. చూసారా, సాయి గారు సింగర్ కూడా ఉన్నారు, మీరే కాస్ట్ చేయలేదు, ఓన్లీ యాక్టర్గానే. సో బ్యూటిఫుల్గా మీరు పాడారు ప్రేమలో. యూ రిమెంబర్ ఆర్ నాట్? அப்படியா? ఐ థింక్ పాడారు. A song, Prema? No, I don't remember, sorry. ప్రదీప్ గారు, మీరు డైరెక్టర్ అని తెలుసు, రైటర్ అని తెలుసు, యాక్టర్ అని తెలుసు, మీలో కూడా ఎవరైనా సింగర్ ఉన్నారా అని తెలుసుకుందాం అనుకుంటున్నాం మేము. ఇన్సైడ్ సింగర్ని మీరు కూడా ఏమన్నా I బయటికి? actually have sung one song in this film. ఎస్, సో ప్లీజ్ ఒక్క 1 line. In Tamil, huh?
నో వరీస్ సార్, అక్కడ కూడా తమిళ్. Yeah, yeah. ఈ మధ్య మాకు సబ్ టైటిల్స్ అలవాటు అయిపోయాయి, సాంగ్ కూడా వేద్దాం. சிங்காரி என்ன கொஞ்சம் சிக்காம சிக்கெடுத்தா காத்தோட சுத்த வச்சா ரிங்கா ரிங்கா மண்ணாதி மன்னரெல்லாம் பின்னாடி வந்தாலுமே என் ஆண்ட மாட்டிக்கு நான் தங்கா தங்கா. సూపర్. మామగారు అల్లుడు గారు నచ్చారా? సూపర్గా పడుతాం. ఓకే, మరి మీ అమ్మాయిని అది ఇప్పుడు చెప్పను, ఇది మాత్రం సినిమా సస్పెన్స్. చూసుకోవాలి మీరు. ఓకే, మామగారితో చాలా ఫైట్స్ అయినట్టున్నాయి కదా, మామగారికి మీకు మధ్యలో Yeah, we బిట్వీన్ ద have ఫైట్, fights in the film. రైట్, కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్య ఎక్కువ అనిపిస్తుంది మాకు, మరదలకి మీకు మధ్య కంటే కూడా. Nice chemistry. నైస్ కెమిస్ట్రీ.